సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఆల్ ఓవర్ ద ఇండియా రిలీజ్ అయ్యే ఒక పాన్ ఇండియాగా సినిమాగా రిలీజ్ అయ్యి అద్భుత విజయాన్ని సాధిస్తుంది హనుమాన్. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందినటువంటి సినిమా నిన్న ప్రేక్షకులకి అందరికీ కూడా కనువిందు చేస్తూ ఆల్ ఓవర్ ద కంట్రీ, ముఖ్యంగా నార్త్లో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం రామ జన్మభూమిలో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరగటం అనేటువంటిది దేశవ్యాప్తంగా ఒక భావోద్వేగ స్థితిలో ఉన్న సమయంలో ఈ సినిమా రిలీజ్ అవడం కూడా ఒక ప్లస్ అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినటువంటి హరి ఈజ్ విత్ మీ, హరి ఈజ్ విత్ మీ, హరితో మాట్లాడి ఈ సినిమాకి సంబంధించి, ఎందుకంటే రీ రికార్డింగ్ ఎలివేషన్ అనేటువంటిది, మ్యూజిక్ సపోర్ట్ అనేటువంటిది సినిమాకి చాలా హెల్ప్ అయింది హనుమాన్కి. సో హరి ఈజ్ విత్ మీ. హరి, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అరే యంగ్ మ్యాన్, చాలా పెద్ద మ్యూజిక్ ఇచ్చావు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని సార్ అని సంబోధించాలనిపిస్తాను. అయ్యో, చిన్న పిల్లాడివి, హాయిగా హరి అని పిలవచ్చు సార్. హరి, లెట్ మీ టేక్ దట్ లిబర్టీ. షూర్, డెఫినెట్లీ సార్. మిమ్మల్ని చాలా సార్లు నేను చిరంజీవి సార్తో చూసి మీ మీద నాకు ఒక రకమైన ఇమేజ్ ఉంది, నాకు ఒక రకమైన. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ. ఇలాంటి ఫిలిమ్స్కి ఆర్ఆర్ అనేటువంటిది ఎలివేట్ చేస్తుంది, ఇట్ టేక్స్ ద ఫిలిం టు ద నెక్స్ట్ లెవెల్. కరెక్ట్. ఎలాంటి మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకున్నావు అనేది మేము థియేటర్లో చూడటం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్? నేను ఫస్ట్ ప్రశాంత్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఆయన ఈ కళ కనకపోయి ఉంటే ఎంతమందికి ఇంత ప్లాట్ఫామ్ దొరికిండేది కాదు. 2 years పాటు పడ్డ కష్టం అంతా నిన్న థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ క్షణానికి మొత్తం మర్చిపోయాం సార్. 2 సంవత్సరాలు పడ్డ కష్టం అంతా. ఎలాంటి హోంవర్క్ చేయటం జరిగింది? ప్రశాంత్ వర్మ డైరెక్టర్కి మీకు మధ్య ఎలాంటి కెమిస్ట్రీ కుదిరింది? హోంవర్క్ అనేటువంటిది ఎలా జరిగింది? సీన్స్ ముందు ఎక్స్ప్రెషన్ జరిగిందా? మీరు చేసినటువంటి ప్రీ రికార్డింగ్కి వెళ్ళటానికి ముందు మీరు చేసినటువంటి ప్రీ ఎక్సర్సైజ్ ఏంటి? నేను ఫస్ట్ డియర్ మేఘా అని ఒక ఫిలిం చేస్తున్నాను సార్, మేఘా ఆకాష్ హీరోయిన్గా. ఆ ఫిలిం చేసేటప్పుడు కృష్ణకాంత్ సార్, కేకే గారు ఉన్నారు కదా, ఆయన దానికి లిరిక్స్ రాశారనమాట. అక్కడ కేకే సార్కి నా వర్క్ నచ్చటం, ఇక్కడ ప్రశాంత్ సార్కి ఒక సాంగ్ నెసెసిటీ ఉండటం, ఒక సాంగ్ ఉంది ఫోక్ సాంగ్ చేస్తావా అని అంటే కనుక వెళ్ళి చేస్తాను సార్. ఏ సినిమా కదా అది? హనుమాన్కే. హనుమాన్. ఓకే. నాకు అప్పుడు డీటెయిల్స్ ఏమి తెలియవు హనుమాన్ అని కానీ ఈవెన్ కానీ. నాకు అప్పటికి వాళ్ళు కూడా పేరు పెట్టుకున్నారా లేదా? పెట్టుకున్నారు సార్, పెట్టుకున్నారు. నేను వెళ్ళిన తర్వాత నాకు ఫోక్ సాంగ్ కావాలని అడిగారు. నేను ఒక 2 songs వినిపించాను ఇన్స్టెంట్గా నా దగ్గర. ఆ రోజు ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు, అక్కడతో అయిపోయింది అనుకున్నాను ప్రయాణం యాక్చువల్లీ. దాని తర్వాత మెల్లిగా నాకు ఆహాలో కొన్ని యాడ్స్ ఇవ్వటం, అవి వాయించడం. దాని తర్వాత అధీరా అని ఒక ఫిలిం అనౌన్స్ చేసి దానికి థీమ్. సారీ, ఒక చిన్న కంప్లైంట్. ఒక కంప్లైంట్ ఏంటంటే రీ రికార్డింగ్ అదరగొట్టి బద్దలు కొట్టేసేసినటువంటి హరి చాలా లో వాయిస్ లో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ గివ్ సమ్ వాయిస్. పాడేటప్పుడే ఎందుకుంటుంది కానీ మాట్లాడేటప్పుడు అందరి స్థాయిలోనే ఉంటుంది సార్. సో అలా అధీరాతో స్టార్ట్ అయ్యి యాడ్స్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో అప్పటికే ఒక సాంగ్ ఇచ్చేస్తున్నాను సార్ దీంట్లో. ఇప్పుడు పూలమ్మ పిల్ల అని ఒక ఫిలింలో ఒక సాంగ్ ఉంటుంది స్టార్ట్, అది ఫస్ట్ నేను ఇచ్చిన సాంగ్ అనమాట. ఆ తర్వాత ఏదో భగవద్ నిర్ణయం అన్నట్టు అంజనాద్రి టైటిల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది రావటం, దాని తర్వాత చాలీసా చేయటం, దాని తర్వాత ఆంజనేయ స్వామికి ఎలివేషన్ కావాలి అంటే కనుక ఏం చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో నేను చాలా నెలలు అందరూ రెగ్యులర్గా భజే వాయుపుత్రం ఇదే ఇస్తారు కదా, ఇంకేదైనా చెయ్యొచ్చా అని చాలా రెఫరెన్స్లు వెతుకుతున్న టైంలో నేను నండూరి శ్రీనివాస్ గారు అని చెప్పేసి మీరు వినే ఉంటే కనుక, ఆయనవి చూస్తూ ఉన్న ఒక రోజు తెల్లారగట్ట హనుమత్ బడబానల స్తోత్రం అని చెప్పేసి ఆయన రిలీజ్ చేశారు ఒకటి. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాంట్లోనే బీజాక్షరాలు కానివ్వండి అవన్నీ, దీన్ని ట్యూన్ చేసి మనం థీమ్ కింద వాడితే ఎలివేషన్కి చాలా బాగుంటుంది అనిపించి నేను తెల్లారగట్టే ఆయనకి ట్యూన్ చేసి గిటార్తో పాడి పంపిస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, దీన్ని చేసేద్దాం, రికార్డ్ చేసేద్దాం అన్నారు. అది కూడా చేయటం అలా 1 by 1 తర్వాత శ్లోకాలు, తర్వాత మీరు ఏవైతే చేస్తున్నారో యోగ జలధి పయోనిధ్యం, ఇలా మెల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఇంకో శ్లోకం. సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కి రాముడు ఎలివేషన్ ట్రైలర్ లో ఏదైతే చూసారో దానికి శ్లోకాలు కూడా విని ఉంటారు. అలా 1 by 1 ఒక్కొక్కటి ఒక దండలో పూసలాగా అన్ని యాడ్ అవుతూ వచ్చేసాయి. ఓన్లీ కొన్ని సాంగ్స్ చేయించుకుందాం అనేటువంటి వరకు మాత్రమే అలా అప్రోచ్. ఫస్ట్ సాంగ్స్ వరకునే వెళ్తుంది సార్ ఇలాగది. ఈ వెళ్తున్న ప్రాసెస్ లో ఈ థీమ్స్ ఏవైతే చెప్తున్నానో ఇవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వచ్చాయి. తర్వాత ఫస్ట్ సాంగ్స్ చేస్తాం పూలమ్మ పిల్ల, దాంతో ఎంటర్ అయ్యాను. అంటే హనుమ అనే సినిమాకి
గౌరహరి మ్యూజిక్ డైరెక్టర్ అనేటువంటిది ఎప్పుడు కన్ఫర్మ్ అయింది, ఏ దశలో కన్ఫర్మ్ అయింది? నేను అప్పటికే యాక్చువల్లీ ఒక పాటకని వెళ్ళి ఉన్నాను కదా సార్. మ్మ్. అప్పటికే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఉండి ఉన్నారు. మన అనుదీప్ దేవ్, మన సింగర్ అనుదీప్ దేవ్. అనుదీప్ దేవ్ దేవ్ మనందరికి సింగర్ గా పరిచయం అయినా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా లాంచ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆ, జంట సంగీత కాదు దర్శకులు. కాదు, అనుదీప్ దేవ్ ఒకరు, కృష్ణ సౌరభ్ ఒకరు. కృష్ణ సౌరభ్. ఆ, వాళ్ళిద్దరు మీరు చూస్తే వాళ్ళిద్దరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. అప్పటికే చేస్తున్నారు సార్. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు. నిన్న మీరు చూసిన వాటిలో ఆవకాయ సాంగ్ ఉంది కదా, ఆవకాయ ఆంజనేయ అనేది అనుదీప్ దేవ్ ఇచ్చారు. కృష్ణ సౌరభ్ గారు వచ్చేసి సిస్టర్ సాంగ్ మీరు చూసే ఉంటారు కదా, అది ఆయన ఇచ్చి ఉన్నారు. అప్పటికే వాళ్ళిద్దరిది అవి ఉన్నాయి. నేను ఒక ఆ రెండు సాంగ్స్ ఇచ్చున్నారు వాళ్ళు. అవును సార్. దే ఆల్సో నాట్ ఎంటర్డ్ ఇంటూ ద బిజిఎం. బీజిఎం అప్పటికి స్టార్ట్ చేసి ఉన్నారు సార్. అంటే ప్రశాంత్ సార్ ఏంటంటే అందరితో ట్రై చేస్తున్నారు. ఓకే ఎక్కడ సౌండ్ లాక్ అవుతే అక్కడ దాన్ని ప్రొసీడ్ చేద్దాం, ఇంక ఫర్దర్ గా తీసుకెళ్దాం అని చెప్పేసి సరే ట్రైయింగ్ విత్ కపుల్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఆ ప్రాసెస్ లో నేను కమర్షియల్ సాంగ్ పులిమెప్పిలతో ఎంటర్ అయ్యి అంజనాద్రిపై సంతతి కొరకాయ అని శివశక్తి దత్త గారు 3 పేపర్స్ రాసి ఇచ్చారన్నమాట ఎస్ఏ లాగా. దాన్ని సార్ అది. అవును సార్, అవును. దాన్ని కొంచెం నాకు ఇంట్లో లిటరేచర్ టచ్ ఉండటం వల్ల దాన్ని ఫ్రేజ్ చేశాను అనమాట. కరెక్ట్ గా ఒక 3 నిమిషాల పాటు మనకి కావాలంటే కనుక 2.5 నిమిషాల పాటు దీన్ని టైటిల్ సీక్వెన్స్ కి వాడితే ఎలా ఉంటుందని కావాల్సిన కంటెంట్ అంతా సెలెక్ట్ చేసుకుని దాన్ని ట్యూన్ చేసి వినిపించాను సార్. ఆయన చాలా బాగుందన్నారు, దాన్ని చేసాం. తర్వాత అలాగా హనుమాన్ చాలీసా చేసాం, రమ్ 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 రక్తవర్ణం చేసాం. ఇవి పుల్లమెప్పిల ఈ 4 పాటలు అనుకున్నాం మామూలుగా ఇలాగ. అవి థీమ్స్ అనుకున్నా, పాటలు అనుకున్నా, డిపెండ్స్ ఆన్ అది. తర్వాత ఒక ఫైండ్ నాకు ఫిలిం మొత్తం చూపించారు సార్. ఆ రోజు నాకు ఎడిట్ టేబుల్ మీద చూసినప్పుడు అది షేక్ చేస్తుంది మొత్తం ఇండియా అని ఒక మైండ్ లో రా ఫుటేజ్ చూసినప్పుడే నాకు ఆ వైబ్ కలిగింది. సో అప్పుడు నేను సార్ మీరు ఎలాగో ట్రై చేస్తున్నారు కదా అంటే నేను ఒక 1 రీల్ ట్రై చేస్తాను సార్, నేను కూడా మీకు నచ్చితే చేద్దాము, లేదంటే కనుక మీరు మీ ఫ్లోలో మీరు ఉండొచ్చు, నేను కూడా ఒక ట్రై చేస్తాను సార్, మీరు ఆల్రెడీ ఇద్దరితో ట్రై చేస్తాను. అలా ట్రై చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఒక రీల్ మెల్లిగా లాక్ అయింది. తర్వాత 2 రీలు, 3 రీలు, 4 రీలు కూడా ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద హోల్ ఫిలిం నేను చేస్తున్నాను అనేది. నేను అది లేను, బయట వేరే వర్క్స్ చేస్తూ ఉన్నాను ప్యారలల్ గా. అప్పటికి టీజర్ ఒకటి చేసి ఉన్నాము. టీజర్ చూపించినప్పుడు దానికి ఇంకా భయపడ్డా. సార్ మనం ఫిలిమే ఒక ఇంపాక్ట్ ఉంది, ఈ టీజర్ మాత్రం ఇండియన్ మొత్తం ఫీవర్ వచ్చేస్తుంది అంటే ఏం కాదు నువ్వు చెయ్యి అన్నారు. దానికి థీమ్ చేసి వదిలాం సార్. వదిలిన తర్వాత యూనో రిజల్ట్ అంతా మొత్తం ఇండియా అంతా చూసింది టీజర్ కి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది. అప్పుడు సరే అన్నారంటే ప్రాపర్ గా పిలిచి సరే ఇప్పుడు ఫిలిం మొత్తానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పు అన్నారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది, ఓకే మనం ఫిలిం అంతా చేస్తున్నాము అని. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా థీమ్స్, అండర్ వాటర్ థీమ్ కానీ మీరు చూసింది అది కూడా శివశక్తి దత్త గారు సార్. కళ్యాణ్ చక్రవర్తి గారు అని చెప్పేసి మీ మధ్య వింటూ ఉంటే కనుక చాలా పిక్చర్స్ లో మంచి మంచి తెలుగు సంస్కృతం కలగలిపినవి కానివ్వండి, పూర్తిగా సంస్కృతి కానివ్వండి, ఆయన కొన్ని వైబ్రెంట్ లిరిక్స్ ఇచ్చారు మంచి మంచివి. సో ఆయన రాసిన కొన్ని థీమ్స్, ఒక క్యారెక్టర్ మీరు ఇది కూడా అయిపోయిన తర్వాత యు ఆర్ కన్ఫర్మ్డ్ దట్ యు ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. మరి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు రావడం ఏంటి? 2 సాంగ్స్ కి మాత్రమే చేశారు. లేదు సార్, ఆల్రెడీ సాంగ్స్ మ్యూజిక్ అంటే మనకి సాంగ్స్ కింద వేస్తారు కదా, అట్లా సాంగ్స్ మాత్రమే. అవును సార్. మ్యూజిక్ డైరెక్టర్ అంటే సాంగ్స్ కి మాత్రమే మ్యూజిక్ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ అండు. అసలు ఫిలిం హ్యాండిల్ చేసేటువంటిది RR. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేటువంటిది ఇచ్చినారు సార్. క్రెడిట్ సెపరేట్ ఉంటుంది సార్. అది సెపరేట్ కార్డ్ ఇచ్చారు మీకు? ఉంటుంది సార్, ఫిలిం లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెపరేట్ గా గౌరహరి అనేది ఉంటుంది సార్. మళ్ళీ మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్ అనేటువంటి దాంట్లో ముగ్గురుది ఉంది. అవును సార్. కానీ కాంట్రవర్సీ ఏదో జరుగుతుంది ఏంటి అసలు? దానికున్న వివరణ ఏంటి? దీనికి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఏదో వివాదం ఉంది, కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది అనేటువంటిది నడుస్తుంది. అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. సో యూ 3 ఆర్ ఈక్వల్లీ ఎంజాయింగ్ ద, ఆఫ్ కోర్స్ మీరు ఎక్కువగా యూ హావ్ టేకెన్ ద మేజర్ పార్ట్ అనేది వేరే అయితే లేదు సార్. ఇప్పుడు 3 అంటే వాళ్ళిద్దరు ఏ సాంగ్ చేశారు? ఆవకాయ ఆంజనేయ అని చెప్పేసి ఆవకాయ ఆంజనేయ ఒకటి ఎవరు చేశారు? అనుదీప్ దేవ్ గారు చేశారు. అనుదీప్ దేవ్. తర్వాత ఇంకోటి తను కృష్ణ సౌరభ్ గారు మనం రివీల్ చేయడానికి లేదు కాబట్టి సిస్టర్ సాంగ్ ఒకటి ఉంది కదా, అది ఆయన చేశారు. ఓకే. ద రిమైనింగ్ సాంగ్స్ మొత్తం సాంగ్స్ లో ఇంకా మన సాంగ్స్ అనుకున్నా, థీమ్స్ అనుకున్నా, క్లైమాక్స్ పార్ట్ కంప్లీట్లీ యాక్చువల్ గా కేవలం పాటల వరకు చేసే వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ద మ్యూజిక్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు కంప్లీట్ ద మ్యూజికల్ నీడ్స్ ఆఫ్ ఏ ఫిలిం. ఆఫ్ కోర్స్ కరెక్ట్. సంగీతపరమైనటువంటి అవసరం ఉన్నంత వరకు పనిచేసే వాళ్ళు సంగీత దర్శకులు. నాట్ ఒక సాంగ్ చేస్తాను, 2 సాంగ్స్ చేస్తాను కాదు.
సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయితే కాంట్రవర్సీ ఏమి లేదండి అంటారు. ఏం లేదు సార్. ఇప్పుడు వాళ్ళు చేసినవి కూడా ఇంపార్టెంట్ సిట్యుయేషన్స్ అవి అరే కూడా ఫిల్మ్ ని ఆవకాయ లీడ్ సాంగ్ చేస్తాయి సూపర్, ఖచ్చితంగా ఆవకాయ మంచిగా సాంగ్ సూపర్, విజువల్లీ చాలా చాలా బ్యూటిఫుల్ బాగా గా ఉంటుంది. తీశారు ఆ సాంగ్ ని. అదొక డిఫరెంట్ అంటే ఒక ఫైట్ ని కరెక్ట్ సార్, ఆ కరెక్ట్ మూడ్ లో కరెక్ట్ కరెక్ట్ తీసుకురావటం, కరెక్ట్. ఒక ఫైట్ ని మన అలవైకుంఠపురంలో గనక మీకు ఆ ఛాయలు కనిపించినా కూడా ఇందులో ఏంటంటే హీరో హీరోయిన్ తాలూకా లవ్ స్టోరీ ఒకటి ప్యారలల్ గా రన్ చిత్రాల అవుతుంటుంది. సిరపడం ఉంది కదా అలవైకుంఠపురంలో, ఆ కానీ అది సాంగ్ ప్యాటర్న్ ప్యాటర్న్ అదే సార్. కాకపోతే ఇందులో స్టోరీ నడుస్తుంది. స్టోరీ నడుస్తుంది, హీరోయిన్ కి అవునవును. హీరో రివీల్ అవటం కానివ్వండి, మీకు రివీల్ చూసారు అవటం కానీ కాబట్టి అదంతా నడుస్తుంటుంది. వీడి పవర్స్ గురించి తెలియటం కానివ్వండి, అక్కడ ఆల్రెడీ వీడు కౌంటర్ అటాక్ ఇవ్వటం, ఇలా 3 లేయర్స్ నడుస్తూ ఉంటాయి దాంట్లో. అవునవును. సో మంచి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ ద్వారా చాలా ఎలివేట్ అయింది సినిమా. Yes. ఇప్పుడు క్లైమాక్స్ పార్ట్ లో నెక్స్ట్ పార్ట్ కి తీసుకున్న లీడ్ విషయంలో కానీ అసలు ఆ మ్యూజికల్ ట్రావెల్ అనేటువంటిది అలా నడిచిపోయింది. ఇంత చిన్న వయసులో ఒక మంచి పాన్ ఇండియా హిట్ కొట్టడం అనేటువంటిది రియల్లీ ఇస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దానికి ఎందుకంటే ఒక్క సినిమా క్లిక్ అయితే చాలా, ఇప్పుడు కాంతారా హిట్ అవడంతో కరెక్ట్ సార్, కరెక్ట్ తను సార్. ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడు ఏది బిలీవ్ చేస్తానంటే డైరెక్టర్ విజన్ వల్ల చాలా మంది కింద బాగుపడతారు సార్. అవును అవును. ఆయన ఒక్కరు కరెక్ట్ గా అహర్నిశలు ఆలోచించారు కాబట్టి ఒక పాయింట్ మీద దానికి మేము ఎంతవరకు కృషి చేయగలమో అంతవరకు ప్రాణం పెట్టేయటమే. బ్లైండ్ గా నమ్మాం సార్ ప్రశాంత్ సార్ మేము. దాని తాలూకా ఫలితం ఈ రోజు అందరూ చోటు చూస్తున్నారు. ఆయనే కాదు, ఆయన కూడా మిమ్మల్ని నమ్మారు. ఖచ్చితంగా సార్. నమ్మకుండా పెట్టలేదు కాబట్టి కాంబినేషన్ కదా డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ విజన్. కరెక్ట్ సార్. అనే డైరెక్టర్ విజన్ ని Correct, ఇంప్లిమెంట్ sir. చేసేది మ్యూజిక్ డైరెక్టర్. నేనేమంటానంటే మ్యూజిక్ ఒకటి ఇచ్చి పిక్చర్ లో మ్యాటర్ లేకపోతే అది అవ్వదు. అవ్వదు. మ్యాటర్ రీ రికార్డింగ్ హడావుడి పిక్చర్ లోనే మ్యాటర్ ఉండాలి. పిక్చర్ మ్యూజిక్ కాంప్లిమెంట్ చేయాలి. మ్యూజిక్ పిక్చర్ కూడా అదే స్థాయిలో నిలబడి ఉంటే గనక రెండు పోటాపోటీగా ఒక హై అనేది ఇస్తాయి థియేటర్ లో. నాకు అలాంటి కంటెంట్ ఉన్న విజువల్స్ ప్రశాంత్ సార్ ఇచ్చారు కాబట్టి నేను ఆ మ్యూజిక్ ఇచ్చినా కూడా దీనికి కూడా ఒక వాల్యూ రెస్పెక్ట్ అనేది క్రియేట్ అయింది సార్. ఏమంటున్నాడు మీ సజ్జా హీరో? హ్యాపీ. చాలా తేజ సజ్జా చాలా ఎర్లీ ఏజ్ లో ఒక పాన్ ఇండియా సినిమా అవును రావడం, సార్, అవును. అది పాన్ ఇండియా లెవెల్లో ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అది ఆ రేంజ్ లో సక్సెస్ అవ్వడం. కరెక్ట్ కరెక్ట్ సార్. పార్ట్ 2 గురించి లీక్ ఏం లేదు సార్, ప్రశాంత్ సార్ చెప్పాలి మొత్తం. మీకు ఏం చెప్పినా కూడా పార్ట్ 2 25 లో ఉంటుందా? అంతా ప్రశాంత్ సార్. టైటిల్ కార్డ్స్ లో There are so many plenty of scripts happening over there, sir, in PVCU, ప్రశాంత్ సార్ కాంపౌండ్ లో. మీరు అధీరా కూడా టీజర్ చేసి ఉండుంటారు 1.5 year బ్యాక్ ఒకటి. సార్ ఇప్పుడు ఈ మ్యూజిక్ సంబంధించి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు, దీనికి సంబంధించిన ఒక చిన్న కన్ఫ్యూజన్, Confusion వాళ్ళంటే ఏం లేదు నేను, నేనంటే వాళ్ళు అనేటువంటిది. సో నౌ యూ హావ్ గివెన్ క్లారిఫికేషన్. Yeah. వివాదం ఏమీ లేదు, వివాదం ఏమీ లేదు సార్. నో నో కాంట్రవర్సీ, ఓన్లీ క్లారిఫికేషన్ యూ హావ్ గివెన్. సార్ అసలు కాంట్రవర్సీ ఏమీ లేదు సార్. కాంట్రవర్సీ ఉందని వచ్చిందబ్బా బయట. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, ఎవరెవరు ఏం చేశారు అనేటువంటిది తెలియదు సార్. అంటే సార్ ఇప్పుడు ఎవరు ఏమేం చేశారో క్లియర్ గా చెప్పావు కాబట్టి Yes, yeah. సో ద నో కాంట్రవర్సీ, No controversy, sir. క్లారిఫికేషన్. వెరీ గుడ్, మంచి సక్సెస్, యూఆర్ ఎంజాయింగ్. ఇంతకు ముందు చేసిన సినిమాలు ఏమేంటి యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్? నాది కన్నడలో ఫస్ట్ సినిమా చార్మినార్ సార్. నాది అక్కడ స్టేట్ అవార్డ్ అది నామినేట్ అయింది. దాని తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అని చెప్పేసి రీమేక్ చేస్తున్నారు సుధీర్ బాబు గారితో. లగడపాటి శ్రీధర్ సార్ సుధీర్ బాబు. ఓకే. అండ్ తుంగభద్ర అని చెప్పేసి వారాహి చలనచిత్రంలో సాయి కొరపెట్టు సార్ బ్యానర్ లో ఒకటి చేస్తున్నాం సార్. దాని తర్వాత రీసెంట్ గా అయితే గనక చిత్తమ్మ హారిణి అని చెప్పేసి ఒకటి చేస్తున్నాను. గాలివాన అని వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. అండ్ ఉన్నాయి సార్ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే. మీరు ప్రత్యేకించి ఏదైతే మీరు భుజాన్ని మోసుకుంటూ అందరికి దగ్గరికి పరిచయం చేసిన ఫిలిం సింధూరం ఏదైతే ఉందో దానికి సింధూరం మ్యూజిక్ డైరెక్టర్ కదా? ఓకే ఓకే. అరే ఆ టైంలో కలవలేదు మనం. అవును సార్, అవును సార్. వెరీ గుడ్. సంగీత దర్శకులు కొంతమంది ఒక రకమైన స్పెషలైజ్డ్ బాడీ బిల్డింగ్ చేస్తుంటారు. బాడీ అది కాదు, నాకు చిన్న సైజు మినీ చక్రీ లాగా, మినీ తమన్ లాగా కనిపిస్తున్నావు. ఆ రేంజ్ కి వెళ్ళాలని బాడీ కూడా బాడీ కూడా ఆ స్టేజ్ లో షేప్ లో చేస్తున్నావు. ఏం లేదు సార్, అంటే మాకు లిటరలీ చెప్పాలంటే ఒక ప్రాపర్ టైమింగ్స్ అంటూ ఉండవు సార్. అంతా కూర్చొని చేసే జాబ్ కాబట్టి ఆ మాత్రం పిడికల పొట్ట ఉండదా? మాది కంప్లీట్లీ ఏంటంటే ఒక బ్రేక్ వచ్చేదాకా యాజ్ యూనో ఇంకా టైం కాదు సార్, లైఫ్ డెడికేట్ చేసేయాలి దాని మీద కంప్లీట్లీ. హ్యావ్ టు డీల్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్. అందరికీ న్యాయం చేయాలి. వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు, ఇలాంటి ఒక మ్యూజిక్ మనకి ఇస్తారు అని. ఆ ప్రాసెస్లో ఏంటంటే మాకు బయట లైఫ్ మీద ఇంకేమీ ఉండవు సార్. కంప్లీట్లీ చేయటం ఒక బ్రేక్ వచ్చేదాకా అప్పుడు టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవడానికి మేబీ అవకాశం ఉంటుంది అని నమ్ముతున్నాను. ఒక బ్రేక్ వచ్చిన తర్వాత మేబీ ఆ బ్రేక్ ఇదేమో అని నమ్ముతున్నాను కూడా. అసలు మ్యూజిక్ అనేది డైరెక్టర్ ఇచ్చేదా, మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేదా, డైరెక్టర్ తెచ్చుకునేదబ్బా?
ఇట్స్ మ్యూచువల్ ప్రాసెస్ సార్ అది. 2 Hmm. రకాలుగానే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ మ్యూజిక్ వింటూ రాసాం స్క్రిప్ట్ అంటారు. వింటూ చేసుకున్నాం డిజైనింగ్ మొత్తం అంతా ఇది అంటారు. సో డిపెండ్స్ ఆన్ సార్. ఎనీహౌ హరి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చాలా 2024 బిగినింగ్ లో సంక్రాంతి సంగీతం సూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సంక్రాంతికి యూ వచ్చింది. ఈ సక్సెస్ ఇలా త్రూ అవుట్ కంటిన్యూ అవ్వాలి. ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.